నన్ను కొట్టవే. ఇలా నటించారా నన్ను మోసం చేస్తున్నావు. నేను బతిమాలేనే, నా కాపురాన్ని చెడగొట్టింది మా అమ్మాయినే. సిగ్గు లేకుండా మాటి మాటికి నువ్వే పిల్లానికి వెళ్ళలేట్రా. ఆగరా, ఆ పిల్లే కదా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. ఎల్లుని పిల్లకి తిరిగి రావడం తెలీదా? ఏ తానుగా తిరిగి వస్తాను బాబు నెత్తి మీద ఉన్న బంగారు కిరీటం జారి పడిపోద్దా? ఆళ్లే పరువు ప్రతిష్టలతో పుట్టారు, మరి మనకంటే పరువు ప్రతిష్టలు లేవు. మరి నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. ఇక లాభం లేదు. సరే నాన్న. ఏరా, నీకు చేపల పులుసు ఇష్టమని చేశాను, తినేలరా. విషయం 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 తినే చచ్చిపోతా. విషయం అమ్మా, విషయం తినే చచ్చిపోతా. ఇలా చెప్పి నన్ను నీ దగ్గరికి రానికుండా చేసిందే మా అమ్మ. నేను ఎన్నిసార్లు మీ ఇంటి చివరి దాకా వచ్చి పరువు మర్యాద ప్రతిష్ట తొక్క ఇవన్నీ పోతాయని తిరిగి వచ్చేసానో తెలుసా? నేను చేసిన తప్పేనే. నన్ను నీ చెప్పుతో కొట్టు, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. అలా చూడరా చిన్నోడా, సిగ్గు లేకుండా పిల్లం కాలు పట్టుకుంటున్నాడు. నేను నేర్పించానా? అదెల్లి